నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. దాదాపు వందలాది మంది పెన్షన్దారులు 2 సంవత్సరాలుగా వాళ్ళకి రావాల్సిన పెన్షన్స్ బకాయిలు ఇప్పటికే ప్రభుత్వాన్ని చాలా మార్లు అడిగి అడిగి విసుక్కుపోయి ఫైనల్గా వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి. దాదాపు 20,000 కోట్లు పెన్షన్లు రావాల్సిన పరిస్థితి. ఇప్పటికే చాలా మంది చనిపోవడం జరిగింది, కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రభుత్వ హత్యలుగానే పరిగణలోకి తీసుకుంటున్నామంటూ కూడా వాళ్ళు ఈరోజు ధర్నా చేపడతా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు పెన్షన్? మాకు అంటే యాక్చువల్లీ ఇప్పుడు మేము రిటైర్ అయ్యి 6 నెలలు అవుతుందండి. కానీ 21వ సంవత్సరం నుంచి దాదాపు పెన్షనర్స్కి ఇప్పటి వరకు వాళ్ళకు అందాల్సిన బకాయిలు అందట్లేదు. అసలు చాలా మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ అమౌంట్ కానీ మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అంటే మేము దాచుకున్న పైసలు అవి మాకు ఇవ్వాల్సిన మా హక్కుగా వచ్చే పైసలు ఇప్పటి వరకు కూడా రావట్లేదు. మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ గవర్నమెంట్ మాకు పోయిన గవర్నమెంట్ చేసిన అన్యాయం కాకుండా ఈ గవర్నమెంట్ మాకు ఈ యొక్క పెన్షన్దారులకు కానీ ఉద్యోగస్తులకు కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో బాగా చేస్తుందని ఈ యొక్క గవర్నమెంట్ మార్పు జరగడం వల్ల ఎన్నో జీవితాలు బాగుపడతాయని అనుకున్నాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అందరు పెన్షనర్స్ ముఖాలలో జీవితాలలో అంతా చీకటిగానే ఉన్నది, కానీ వెలుగు మాత్రం కనబడట్లేదు. ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. 2-3 ఏళ్ల నుంచి కూడా మాకు రావాల్సిన పైసలు అందక మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఎన్నో అభివృద్ధి పనులు కానీ పెళ్లిళ్ళు కానీ ఇండ్లు కానీ తర్వాత ఎన్నో పూర్ కుటుంబాలు వాళ్ళ యొక్క డాటర్స్ పెళ్లిళ్ళు కానీ పిల్లలు ఉద్యోగాలు లేక ఏదైనా చదువుకు ఖర్చులకు కానీ ఎటువంటి లేకుండా మేము చాలా నిరాశకు లోనైనాం. చాలా మంది ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందన్న విషయం తెలిసిందంటే ఎంతో మంది ఇప్పటికీ కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలున్నాయి. తర్వాత ఆ యొక్క మనోవ్యాధితోటి చనిపోవడాలు జరుగుతున్నాయి, హార్ట్ అటాకులు రావడం జరుగుతున్నది. ఇవన్నీ గమనించి మేము ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మా పైసలు మాకు చెల్లించండి, మాకు న్యాయంగా రావాల్సిన ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం. అయినా కూడా గవర్నమెంట్ లో ఎటువంటి చలనం కూడా లేదు. ఈ రోజున మేము ఈ యొక్క బాధలు మా యొక్క డిమాండ్స్ నెరవేయడానికి మేము ఈ యొక్క గవర్నమెంట్ కు విన్నవించడానికి మేము ఈ రోజున ఈ యొక్క ధర్నాకు దిగడం జరిగింది. ఇది ఒక జీపీఎఫ్ అనేది మేము కూడబెట్టుకున్న డబ్బులు, ఆ డబ్బులు కూడా మాకు రిటర్న్ రావట్లేదు. అంటే మేము మా ఖర్చులను తగ్గించుకొని మేము కూడబెట్టుకున్న సేవింగ్ చేసిన పైసలు మాకు ఇవ్వట్లేదు. ఇది ఒకలాంటి ఇజ్జత్ గా సవాల్. పైసలను ఏడకపోయినట్టు ఇప్పుడు మీకు ఇవ్వాల్సిన పైసలు మాకు తెలియదు. మేమేమనుకున్నాం ఇప్పటికి భద్రంగా ఉన్నాయి అనుకుంటున్నాం మేము, కానీ మాకు ఇవ్వలేకపోతున్నారు ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్. మరి దయచేసి ప్రజాభవన్కి వీటికి వెళ్ళిరా అంటే అర్జీలు పెట్టి తెలుసు సార్, అందరికి తెలుసు సార్. మేము అందరం రొటీన్ గా దాన్ని ఇచ్చేస్తాం సార్, మేము అప్లై చేస్తాము. అప్లై చేసుకున్న వారం 10 రోజులకు మా డబ్బులు మాకు రావాలి, కానీ రావట్లేదు. అడిగితే మేము పంపించాం సార్, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవనే ఒక మాట వస్తుంది. మరి గవర్నమెంట్ దగ్గర మేము పెట్టుకున్న డబ్బులు మాకు లేకపోవడం అనేది ఎవరిని అడిగి వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టారు? ఆ రైట్ గవర్నమెంట్ అనే అనుమానాలు కూడా ఇప్పుడు ఉన్నాయా లేవు మాకు తెలియట్లేదు. మా డబ్బులు మాకు తెలియకుండా ఎవరు చేసినా కూడా స్కామ్ అవుతుంది అది. మరి ఆ స్కామ్ 20,000 కోట్ల పైచీలకు కదా ఇప్పుడు దాకా మీకు ఇవ్వాల్సినవి కూడా. ఎగ్జాక్ట్లీ సార్, మా డబ్బులు మాకు ఇవ్వకపోవడం, మాకు తెలియకుండా ఖర్చు పెట్టడం అనేది స్కామే కదా సార్. దాని మీద కోర్టులో కేసు వేయచ్చు కదా సార్. మరి గవర్నమెంట్కి తెలియదు ఈ విషయము. దయచేసి దీన్ని ఆలోచించవలసిందిగా. మెంటల్ గా బాగా డిస్టర్బ్ అవుతున్నాం సార్. ఎందుకంటే నేను 41 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఆనెస్ట్ గా ఉద్యోగం చేసిన ఉపాధ్యాయ వృత్తిలో, అంటే మేము రిటైర్ అయినాక ఎంబడే మాకు డబ్బులు వస్తాయని ఆశ కొద్దీ మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. తర్వాత పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుంది. మాకు వచ్చిన పెన్షన్ కూడా సరిపోతలేదు. ఎందుకంటే ఈ వచ్చిన డబ్బులు మేము అప్పులు కట్టుకుంటాం కావచ్చు అనే ఉద్దేశం కొద్దీ దాదాపు 50 లక్షల రూపాయలు వస్తాయి. దాచుకునేది కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఉపయోగపడతాయనే కదా. మాకు దాచుకున్న డబ్బులు మేము రిటైర్ అయినాక తర్వాత మాకు వస్తాయన్న ఉద్దేశం కొద్దీ మేము దాచుకున్నాం. జీపీఎఫ్ ఉన్నది. జీపీఎఫ్ మేము దాదాపుగా జీపీఎఫ్ డబ్బులు రిటైర్ కాగానే వస్తాయి అనుకుంటాం. అవి మా డబ్బులు. ఇప్పుడు ఒక బ్యాంకులో మనం లోన్ తీసుకొని డబ్బులు డిఫాల్టర్గా ఉంటాము. మా డబ్బులు మాకు ఇవ్వడానికి గవర్నమెంట్ డిఫాల్టర్గా ఉన్నట్టే కదా. తర్వాత పిఆర్సీ ఏరియర్స్, పోయిన గవర్నమెంట్ ఏరియర్స్, తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ మీద దాచుకున్న డబ్బులే దాదాపు 40-50 లక్షలు, ఒక్కొక్కరు 78 లక్షలు. జీపీఎఫ్లో ఇంట్రెస్ట్ కొద్దిగా 8% బ్యాంక్ అని ఎక్కువ దాచిపెట్టుకున్నలే కూడా రాకపోవడం వల్ల మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే దాదాపు 62 ఇయర్స్లో ఈ రోజులలో ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్లు, థైరాయిడ్ ఎన్నో ప్రాబ్లమ్స్తోనే ఉన్నాము.
ఈ డబ్బులు రాకపోతే మానసికంగా బాగా కృంగిపోయి రోజు మేము ఏడవడమే జరుగుతుంది. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చినా కూడా ఎందుకు గవర్నమెంట్ చెల్లను? అంటే మీకేం అనుమానాలు ఉంటున్నాయి? అంటే మీ డబ్బు సేఫ్ గా ఉందా లేదా? ఇక గవర్నమెంట్ కే తెలియాలి సార్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా గవర్నమెంట్ కే తెలియాలి. మరి మనం పోయిన గవర్నమెంట్ ఎందుకు ఓడిపోయింది, ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది అని గవర్నమెంట్ ఉన్న పెద్దలే వాళ్ళు ఆలోచన చేసుకొని మా డబ్బులు మాకు ఇవ్వాలి. మా ఆత్మహత్యలు కాకుండా చూసుకునే రోగాలు రాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వం ప్రజల యొక్క బాగోగులు చూసుకునే బాధ్యత, ఉద్యోగుల బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి మా డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని ఈ బాధల నుంచి విముక్తి చేయాలని కోరుకుంటున్నాం. 2017లో రిటైర్ అయినాం సార్. 2018లో ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఉన్నత న్యాయస్థానం వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చారని చెప్పి. అంటే ఇంతవరకు బిల్లు చేసి STO పంపించారు, ట్రెజరీకి పంపారు, బిల్లు టోకెన్ వచ్చింది. టోకెన్ వచ్చి 5 months అయింది. సిన్స్ టుడే వాళ్ళు డబ్బులు వేస్తలేరు అకౌంట్ లో. ఇది పరిస్థితి గవర్నమెంట్ లో. మీకున్న అనుమానాలు ఏంటి? ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు? ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా దాదాపు 21 నుంచి రావాల్సింది డబ్బు ఉంది. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు రావట్లేదు? మీకున్న అనుమానాలు ఏంటి? నా దగ్గర బడ్జెట్ లేదు, మీరు ఏం చేయాలి? ఇదే బొడ్డు వెక్కిరు తప్ప మా డబ్బులే మాకు ఇవ్వాలి సార్. మా డబ్బులే మాకు ఇవ్వాలి. ఈ డబ్బులే వాళ్ళు వాడుకున్న వాళ్ళు గవర్నమెంట్ సొంతాన్ని వాడుకున్నారు తప్ప ఇది ఏం లేదు సార్. సంక్షేమ నిధులు వాటికి పెట్టి ఖర్చు లేదు. అడిగేది గవర్నమెంట్ తరపు నుంచి రావాల్సిన డబ్బు కాదు కదా, మీ డబ్బు కదా అడిగేది. మా డబ్బే ఉన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చింది సార్. 2008లో ఇచ్చింది. 18 ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వకపోతే కంటెంప్టేషన్ కొంతమందికి ఇచ్చారు. మిగతా రిమైనింగ్ అంతా బాకీ ఉంది. అయితే కేసులు వేసిన తర్వాత బిల్ చేసారు. బిల్ చేసిన తర్వాత 6 months నుంచి ట్రెజరీలో పెండింగ్ ఉన్నాయి బిల్స్. ఇంతవరకు అమౌంట్ మాత్రం వేస్తలేరు. ఏంటంటే మీకు టోకెన్ ఇచ్చినాం కదా, టోకెన్ వచ్చింది అని చెప్తుంది తప్ప డబ్బులు అయితే వస్తలేవు. ఇది పరిస్థితి సార్. మా డబ్బులే, మేము వాళ్ళ డబ్బులే వాడతలేము. మా డబ్బులు మాకే అంటున్నాం. మా పిల్లల భవిష్యత్తు ఆగిపోయింది సార్. కలిసినప్పుడు తర్వాత కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు ఇచ్చారు. ఎక్సైజ్ కమిషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిటైర్ అయినా ఎక్సైజ్ కమిషనర్ కు ఇస్తే వారు బిల్ చేయించారు తప్ప ఇంత 6 months టోకెన్ వచ్చింది. బ్యాంకు టోకెన్ వచ్చింది. ఇంతవరకు టోకెన్ అమౌంట్ అకౌంట్ లో పడతాం లేదు. ఇదేంటి అని చెప్పడితే పడితే గవర్నమెంట్ డబ్బు లేదు. ఇది పడలేదు. ఈ మా డబ్బు మాకి అంటాం. మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. 58 సంవత్సరాల రిటైర్మెంట్ అప్పుడు రిటైర్మెంట్ కాగానే తొందరగా వచ్చినాయి. కానీ ఈ డబ్బు లేదని చేసి 3 సంవత్సరాలు పెంచిండ్రు. అట్లా కూడా మేము ఏదో విధంగా ఈ 60 ఏళ్ళు దాటి 50 ఏళ్ళు దాటినాక చేయడమే ఉద్యోగం చేయడం. ఎవరైనా చూస్తాము, ఆర్టీసీ వాళ్ళు చూస్తే యాక్సిడెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కెపాసిటీ లేని వాళ్ళు 3 ఏళ్ళు పెంచడం అవసరం లేదు. కానీ 58 సంవత్సరాలు రిటైర్మెంట్ చేసి మా డబ్బులు మాకిస్తే ఆ యువత, మేము చెప్పేదంటే యువతకు 18 సంవత్సరాలు ఒక టైం పెడితే 18 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ వరకు అని ఎంప్లాయ్మెంట్ పెడితే ఈ 60 ఏళ్ళకు ఉద్యోగం ఇచ్చే అవసరం లేదనుకున్నా. ఈ 58 సంవత్సరాలు రిటైర్మెంట్ ఎప్పుడెప్పుడు ఇస్తే అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అనారోగ్యంగా పెళ్లిళ్ళు కానీ ఇండ్లు కానీ ఈ రకంగా మనం ప్లాన్ వేసుకుంటారు. సార్ నాకు ఇప్పుడు 62 లక్షలు రావాలి జీపీఎఫ్ తోటి. నాకు 18 లక్షల జీపీఎఫ్, నా ఒక్కరికి 62 లక్షలు రావాలి సార్. 40 లక్షలు రావాలి ఒక్కొక్కరికి సార్. ఒకళ్ళు జీపీఎఫ్ నేను 18 లక్షలు అంటే ఇంకొకరు 40-50 లక్షలు ఉన్నాయి సార్ జీపీఎఫ్ జమ చేసుకున్నాయి. ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికో పిల్లల పెళ్లిళ్ళకో ఇవాళ రేపు కట్నం లేనిది ఎవరు చేసుకుంటలేదు. దానికి డబ్బో భూమో ఇల్లు ఏదైనా చూస్తేనే కదా ఇచ్చేది. అవి ఏం లేకుంటే కూడా పెళ్లిళ్ళు కూడా అవుతలేవు, పిల్లల పెళ్లి అవుతలేవు. మధ్యలో విడాకులు అవుతున్నాయి కొందరికి. మీకు తెలుసుంటే అన్ని విషయాలు డబ్బు విషయంలో ఇట్లా జరుగుతున్నాయి. కానీ గవర్నమెంట్ ఆలోచించి మేము న్యాయబద్ధంగా పోరాడుతున్నాం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు ఇన్స్టాల్మెంట్ 1000 కోట్లు కాకుండా 500 కోట్లు ఇచ్చినా కానీ కొంతమంది వెళ్ళిపోతారు. ఇట్లా 3 ఏళ్ళు పెంచుకుంటూ పోతే ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలు పెంచుకొని ఎన్ని ఏళ్ళని పెంచుకుంటూ పోతారు. కనికరిస్తుంది సార్ గవర్నమెంట్. కాలు మొక్తం సార్ పోయి కమిషన్ ఎక్సైజ్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తే కూడా మా పిల్లల భవిష్యత్తు ఆగిపోయి సార్. పట్టించుకుంటూ లేదు సార్. 700 కోట్లు ఇస్తామన్నారు సార్. అది ఇచ్చినా పర్వాలేదు, అట్లా ఇచ్చినా గానీ కొంత అయిపోయింది. 700 కోట్లు నెలకి ఇస్తాను. అట్లా కూడా ఇవ్వట్లేదు. అట్లా ఇచ్చినా కొంత అంటే 700 కోట్లు ఇస్తానన్నది ఎటుపోతున్న విషయం తెలియదు. ఎందుకంటే ఈ పెన్షనర్లకు ఇచ్చిన పైన ప్రభుత్వం మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు కాబట్టి పూర్తి పెన్షన్ లేదంటే వీళ్ళ అంటే సమాజం మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది మాకు చెప్పదు. కాబట్టి మా మీద పూర్తి నెగ్లెక్ట్ చేస్తూ మా డబ్బును అంతా ప్రజల అంటే ఉచితాలకు ఉపయోగిస్తూ మాకు ఈ దుస్థితి తీసుకొచ్చారు. నేను 30 సంవత్సరాలు, నాకు 80 లక్షలు రావాలి, కానీ ఇంతవరకు 1 పైసా రాలేదు. నా పెన్షన్ బకాయిలు కూడా ఇవ్వట్లేదు కనీసం. కాబట్టి ఇదంతా ఏంటంటే గవర్నమెంట్ అంటే వీళ్ళకి ఇచ్చిన పైన వీళ్ళు ఉండే వాళ్ళ చేసే వాళ్ళ మన ప్రభుత్వానికి నష్టం జరగదని ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంది. గవర్నమెంట్ ఏప్రిల్ నుంచి 700 కోట్లు ఇస్తా అని చెప్పింది. ఏప్రిల్ నుంచి ఇయ్యాక అక్టోబర్లో కొన్ని మెడికల్ బిల్ ఇచ్చింది అంతే. జీపీఎఫ్ కూడా కొంతమందికి వచ్చింది.
సార్ నేనేమంటున్నా అంటే సార్ ఇది ప్రతి నెల ఎందుకు ఇవ్వలేదు 700 కోట్లు పెంచాలి. ఇప్పుడు సార్ 700 కోట్లు ఇవ్వక ఇప్పుడు పోయిన నెల ఏమంటే ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ తర్వాత ఐబీ వాళ్ళకు కాంట్రాక్టర్ పేమెంట్ చేసింది సార్. నేనేమన్నా అంటే 700 కోట్లు ఎందుకు, అది వేరే బడ్జెట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. మాకు రెగ్యులర్గా చెల్లిస్తే కొంచెం వస్తుంది. మాకు రెగ్యులర్గా అందరికీ చెల్లించాలని కోరిక. మీరు చెప్పండి, అంటే మీరు ఎక్కడి నుంచి? నేను కరీంనగర్ నుంచి. నేను కూడా కరీంనగర్. పెన్షన్ మీన్ ఏంది? ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత ప్రతి నెల అప్నే సాలరీ నుంచి డిడక్ట్ చేసి పెడతారు. దేని కొరకు? ఆఫ్టర్ పెన్షన్ తర్వాత ఈ పైసలు మాకు ఇవ్వాలి. ఇవ్వకుండా బడ్జెట్ లేదు, అది లేదు, ఇది లేదు అంటే ఎట్లా సార్? మీరు దాచుకున్న డబ్బులకి బడ్జెట్ లేకపోవడం ఏంది? వాళ్ళ బాధ్యత కాదు సార్. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నెల నుంచి ఆ డిఏ మేము డిడక్ట్ చేపిస్తాం. దేని కొరకు సార్? ఆఫ్టర్ పెన్షన్ తర్వాత మా పైసలు కావాలి. ఆ పైసలు ఇవ్వకుంటే ఎట్లా సార్? మరి ఏం లాభం అది? వాట్ ఈస్ ద మెన్షన్ ఆఫ్ పెన్షన్ అది కావాలా? పెన్షన్ అంటే ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి డిడక్ట్ చేస్తారు తన సాలరీ నుంచి. 700 కోట్లు ఇస్తా అన్నది ఎప్పుడు ఇప్పుడు కావాల్సింది అంటే పెన్షన్. ఓవరాల్ గా క్లియర్ చేయాలని ఒక ఎంప్లాయీ తన సాలరీ నుంచి డిడక్ట్ చేసి అక్కడ పెడతారు. పెన్షన్ అన్న తర్వాత ఆ పైసలు మాకు ఇవ్వకుంటే సార్ ఏం లాభం? చివరస్త్రం అనుకోవచ్చా మీద? ఇప్పుడు ఇది చివరస్త్రంగా మీరు సార్ ఒక ఉద్యోగి ఉద్యోగంలోకి వచ్చినప్పుడే తన రిటైర్మెంట్ తెలుస్తుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులు వస్తాయని తెలిసి తను పొదుపుగా కుటుంబ అవసరాల కోసం పిల్లలు వయసుకు వచ్చేసరికి ఆ రిటైర్డ్ అయ్యేసరికి ఉంటారు కాబట్టి జీపీఎఫ్, జిఐఎస్, ఏపీజీఎల్ ఇట్లాంటి నిధులన్నీ మేము జమ చేసుకునే రిటైర్మెంట్ అయిన తర్వాత ఉపయోగపడటానికి జమ చేసుకున్నాం. గవర్నమెంట్ కావాలని 50 సంవత్సరాల ఉన్నటువంటి ఉద్యోగ వయస్సును 61 చేసింది వాళ్ళ అవసరాల కోసం. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ అన్న మాకు ఇస్తా అని చెప్పి ఆశించినాం. కానీ ఏమీ చేయకుండా పూర్తి నిర్లక్ష్యంగా ప్రభుత్వం కావాలని చేస్తున్నది తప్ప ఇల్లు లేదు. ఇవన్నీ మేము దాచుకున్న డబ్బులే. కానీ ఇప్పటికీ ప్రభుత్వం మొండిగా ఉంది. అధికారులు రాకముందు అన్ని చెప్పింది, మేము ఇస్తామని చెప్పింది. మొన్న కూడా జేఏసీ తోటి మాట్లాడినప్పుడు నెలకు 700 కోట్లు రిలీజ్ చేసి అందరికి చెల్లిస్తామని చెప్పింది. కానీ అది కూడా దాటవేసింది. మేము ముఖ్యమంత్రి తోటి తర్వాత చీఫ్ సెక్రటరీ తోటి అవన్నీ మాట్లాడడం జరిగింది. అయినా ఇస్తామంటున్నారు తప్ప ఇవ్వడం లేదు. కొంతమంది ఉద్యోగులు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు తీర్పిచ్చింది. అయినా కంటెంప్ట్ కూడా వేసినాం. అయినా కూడా కోర్టు ధిక్కరణ కింద కూడా ప్రభుత్వం కొనసాగుతుంది తప్ప ఏం లేదు. చాలా మొండిగా ఆత్మహత్యలు చేసుకున్నా కూడా వినే పరిస్థితి లేదు కదా. కాబట్టి మేము ఇప్పుడు ఉద్యోగులు పెన్షనర్లు అందరం రోడ్డు ఎక్కినాం. ఇది మొదటిసారి కాదు, ఇది ఇస్తా అనేటువంటిది లేదు. కానీ ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు ఇవ్వాలని మేము ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే మేము ఆమరణ నిరాహార దీక్షలైన రాష్ట్ర వ్యాప్తంగా చేపడతాం. కుటుంబాలతో సహా వస్తాం, రోడ్డు ఎక్కుతాం. ఒక్కొక్కరికి 50-60 లక్షల రూపాయలు రావాలి. రేపు మా కుటుంబాలన్నీ విధిపాలైతే ఇప్పటికే 15-20 మంది చనిపోయారు. ఇక రాబోయే రోజుల్లో చాలా హత్యలు జరుగుతాయి. ఎందుకంటే చాలా కుటుంబాలు వీటిపైన ఆధారపడ్డాయి. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా పెన్షనర్ల సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి. ఇప్పుడు అతి త్వరలో మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలి. చాలా మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన తర్వాత ఆడపిల్లలకు పెళ్లి చేద్దామని, తర్వాత తమ పిల్లలకు కొడుకులకి ఏమైనా ఒక బిజినెస్ కానీ వాళ్ళకి లైఫ్ సెటిల్మెంట్ చేద్దామనేటటువంటి ఎన్నో ఆశయాలతో ఉన్నటువంటి వాళ్ళకి ఈ డబ్బులు అందకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటితోటి కుటుంబంలో కూడా కలహాలు కూడా వస్తున్నాయి. చాలా మానసిక క్షోభకు గురవుతున్నాము. రెండవది, మాకు ఈఎంఐలు కట్టాల్సిన వాళ్ళు కానీ, ఎవరి దగ్గరైనా ప్రైవేట్ లోన్స్ తెచ్చుకున్న వాళ్ళు కానీ వాళ్ళతోటి ప్రెషర్ అవుతున్నది. ఆ ప్రెషర్ను తట్టుకోలేక పేషెంట్స్ అవుతున్నారు. కొందరికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. చాలా మంది కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. మరి గవర్నమెంట్ వైఖరి ఇలాగే ఉంటే మేము భార్య పిల్లలతోటి రోడ్డు మీదకి వచ్చి ఇంకా ఉద్యమాలను తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. ఇక మరో విషయం ఏంటంటే, ఖచ్చితంగా మా సమస్యకు గవర్నమెంట్ స్పందించాలని మేము స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి ఏమైనా స్పందన వస్తుందని? ఎందుకంటే దాదాపు రావాలి అనేది వస్తుందని ఆశిస్తున్నాం. రావాలని మేము గవర్నమెంట్ కు విన్నపం చేసుకుంటున్నాం. ఇంకా మమ్మల్ని ఇప్పటికే 19 నెలలు 20 నెలలు అవుతున్నది, ఇప్పటి వరకు రాక ఇకనైనా తొందరగా బడ్జెట్ రిలీజ్ చేస్తే అందరి సమస్యలు తీరుతాయని అనుకుంటున్నాం. ఇదంతా ప్రజాస్వామ్యయుతంగా మాకు ప్రజాస్వామ్య పోరాటం ద్వారా మేము దాచిపెట్టుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, గ్రూప్ ఇన్సూరెన్స్ కావచ్చు, టీజీఎల్ఐసి కావచ్చు, ఇతరత్ర ఇంకా గ్రాట్యుటీ అనేది కావచ్చు,
మాకు ప్రజాస్వామ్యయుతంగానే మాకు రావాలి. ఏంటంటే గవర్నమెంట్ అనుకుంటుంది ఇది ఏదో ఫ్రీగా ఇస్తున్నారు. ప్రజలలో ఒక అపోహను క్రియేట్ చేశారు. ఏమని క్రియేట్ చేశారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఇతనికి రిటైర్ అయినప్పుడు గవర్నమెంటే ఒక 80 లక్షలు ఇస్తుంది, ₹1 కోటి ఇస్తుంది అని ఒక దాన్ని చేశారు. తప్పది, అది అపోహ. దట్ ఈస్ రాంగ్. ఒకటి ఏంటంటే దాచిపెట్టుకున్న జబ్బులే అవి మనకు రావాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజలలో ఒక అపోహ కల్పిస్తుంది. ప్రజలంటే ఎవరు? మామూలుగా ఫ్రీ పథకాలు పొందేవాళ్ళు. సో వాళ్ళకి ఏముంటుందంటే అరే వీళ్ళకేంద్రపై వీళ్ళు బాగానే ఉన్నారు కదా, ఏమవుతుంది? అది మేము దాచుకున్న డబ్బే. కానీ అది ఏంది? దాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎవరు? చదువుకున్న మన పొలిటీషియన్స్. ఇప్పుడు ఎవరు? బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఆయన ఏంది? MA గోల్డ్ మెడలిస్ట్. ఆయన చదువుకున్నాడు. చదువుకొని కూడా అబద్ధాలు ఆడడం అనేది చాలా తప్పు. మేము విన్నపిస్తున్నాం.